హలో వెల్కమ్ టు కిరాక్ ప్రోడ్ ఛానల్. ఫైనల్ గా బేబాక్ ఎలిమినేట్ అయిపోయింది. సోషల్ మీడియాలో వచ్చిన లీక్స్ ప్రకారమే బేబాక్ ఎలిమినేట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే లీస్ట్ లో నాగమణి కంటే ఉండడం అనేది కొంచెం నేను సర్ప్రైజ్ అయినా. ఎందుకంటే సోషల్ మీడియాలో అన్అఫిషియల్ ప్రతి పోల్ లో కూడా నాగమణి కంటేనే టాప్ 2 ఆ టాప్ 3 లో ఉన్నాడు. మాక్సిమం టాప్ 3 లో అయితే ఉన్నాడు. కానీ ఆయన లీస్ట్ లో రావడం అనేది నేను కొంచెం షాక్ అయినా. అంటే ఏమైందంటే ఇక్కడ జనాలు ఆన్లైన్ లో ఓట్లు వేశారు కానీ అఫీషియల్ గా వేయలేదు. ఆయనకు అఫీషియల్ ఎవరు కనెక్ట్ కాలేదు కాబట్టి అయినట్టు ఉన్నారు. నాకు తెలిసి ఆయన సింపతి అయితే వర్కౌట్ అయింది. ఆ సింపతి వల్ల ఈ రోజు హౌస్ లో ఉన్నాడు. ఎందుకంటే బేబక్ ఉన్న ఫాలోయింగ్ కూడా నాగమణి కంటకు లేదు. అంటే బేబక్ తెలిసినంత అంటే ఎక్కువ మంది తెలుసు బేబక్, కానీ నాగమణి కంటే అది లేడు. ఆయన కూడా ఆయన ఎలా ఉన్నాడంటే హౌస్ లో ఖచ్చితంగా ఆయన ప్లే చేసిన సింపతి వల్లనే ఉన్నాడు. ఓకే, అయిపోయింది, ఒక వీక్ ఏదో సర్వే అవ్వాలనుకున్నాడు, అయిపోయాడు. సో ఇక్కడ నుంచి ఆయన తను ప్రూవ్ చేసుకోవాలి. ఈ గతం నాకు ఇలా ఉంది అలా ఉంది ఇవన్నీ పక్కన పడేసి హౌస్ లో ఫస్ట్ గేమ్ ఆడాలి. అలాగే అందరితో మింగిల్ అయ్యి పాయింట్స్ రేజ్ చేసి మంచిగా మాట్లాడి మంచిగా కనుక గేమ్ ప్లే చేస్తే ఓకే. లేకపోతే ఇంకా కూడా అదే గతాన్ని తీసుకొచ్చి నేను అదే అంటే మాత్రం ఖచ్చితంగా విత్ ఇన్ షార్ట్ టైంలో అతను బయటకు వెళ్ళిపోతాడు. ఇదైతే అతనికి ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవాలి నాగమణి కంటకు. సో అది ఎంతవరకు ఓవర్కమ్ చేస్తారనేది చూడాలి. సో ఫైనలీ బేబక్క అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్. కానీ నేనైతే ఈ బేబక్క విషయంలో అయితే తన సోనియా అయితే ఏదైతే రైజ్ చేసిందో ఆ పాయింట్ నేను ఇప్పటికీ అది ఒప్పుకుంటా. సోనియా పాయింట్ కి యాక్సెప్ట్ చేస్తా. చాలా మంది ఒప్పుకోకపోవచ్చు, బట్ నేనైతే యాక్సెప్ట్ చేస్తా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే ఆమెకు ఎందుకు ఇచ్చారండి ఆ వంట రూమ్ కిచెన్ సంబంధించి ఎందుకు ఇచ్చారు? ఆమె పెద్ద ఉంది కాబట్టి, అంటే తనకి ఏజ్డ్ ప్లేస్ తనకు ఆ అనుభవం ఉంది కాబట్టి తను రన్ చేస్తుందనే ఉద్దేశంతో నాకు ఇచ్చారు. ఇప్పుడు క్యాజువల్ ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక వంట చేస్తున్నాం అనుకోండి, అది చికెన్ ఆర్ ఎన్ని వెజ్ ఆర్ ఎనీథింగ్ కర్రీ, ఆ కర్రీ చేసినప్పుడు దానికి ఒక లిమిట్ ఆఫ్ టైం ఉంటుంది కదా. ఒక హాఫ్ అన్ అవర్ లో ఏదైనా ఒక కర్రీ అయిపోతుంది. అది ఎంత పెద్ద కర్రీ అయినా హాఫ్ అన్ అవర్ 45 minutes సరే 1 hour వేసుకోండి. ఏదో ఒక కర్రీ అది అయిపోయినకైతే ఒక టైం ఉంటుంది కదా. ఆ టైంలో కూడా అది ఎవరికి లేదంటే అక్కడ ఏదో ఒక డిఫెక్ట్ ఉన్నట్టే కదా. ఆ డిఫెక్ట్ ని ఈమె ఫౌండ్ చేయాలి కదా. ఎందుకంటే నిజంగానే ఆడ 13 మంది వెయిట్ చేస్తున్నారు ఈమె చేసే వంట కోసం. ఈమె ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నట్టే కదా. అది అవ్వట్లేదు, నేనేం చేయాలంటే అది చూడాల్సిన బాధ్యత నీదే కదా. డిఫెక్ట్ అడగాలి, నీకు తెలియకపోతే ఇంకో పిలిచి అడగాలి, ఇది ఇలా ఉంది మరి ఏం ఒకటి చేద్దామని చెప్పాలి కదా. నేనేం చేయాలి దానికంటే? సోనియా రేజ్ చేసిన పాయింట్ కరెక్ట్, నచ్చకపోవచ్చు చాలా మంది, కానీ కరెక్టే కదా. ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే ప్రతి దానికి ఒక లిమిటేషన్ టైం ఉంటుందండి. ఫర్ సపోజ్ ఇంకా అర్థం కావాలంటే క్లియర్ గా చెప్తాను. మన బిగ్ బాస్ షో ఎన్ని స్టార్ట్ అవుతుంది? 9:30కి స్టార్ట్ అవుతుంది. 9:30కి స్టార్ట్ కాకుండా 9:40 దాకా మనం వెయిట్ చేస్తే దాని అర్థం ఏంది? 10 minutes డిలే అయింది. ఎందుకు డిలే అయిందని మనం ఖచ్చితంగా దానికైతే ఆలోచిస్తాము, తెలుసుకోవాలని ట్రై చేస్తాం కదా. అట్ ద సేమ్ టైం ఇదే అంతే. ఒక కర్రీ ఉంది, ఆ కర్రీ ఒక టైంలో కావాలి, అవ్వట్లేదు అంటే డిఫెక్ట్ ఉన్నట్టే కదా. అది ఎనీ కుక్కర్, ఆ కుక్కర్ ఏదైనా కావచ్చు, అది అవ్వట్లేదు అంటే అక్కడ డిఫాల్ట్ ఉంది, అంటే డిఫెక్ట్ ఉంది. అదేమో ఫైండ్ అవుట్ చేయకుండా నేను ఏం చేయాలని రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేసింది. నాకైతే అలానే అనిపిస్తుంది అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే తను ఎప్పుడు చూసినా కూడా లేజీ. నేను ఈ కర్రీ చేయను, ఈ టిఫిన్స్ ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఇదేందుకు అంటే ప్రతి దానికి తను అడ్డుపడింది. కిచెన్ అనేది ఇంపార్టెంట్ బిగ్ బాస్ లో. ఈమె అడ్డుపడడం వల్ల ఆమెకు అన్ని నామినేషన్స్ పడ్డాయి. బట్ ఇక్కడ నాకు సోని ఒక పాయింట్ లో చాలా బాగా నచ్చింది. ఏంటంటే వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది అంటే, నువ్వు నన్ను ఈ కుక్కర్ విషయంలో నామినేట్ చేస్తావు అని చెప్పి అనేటప్పుడు తను ఏం చెప్పిందంటే, నేను నామినేట్ చేశాను, బట్ దాని మిగతా వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యి చేశారు కదా. నేను వేసానంటే నా ఒక్కదాన్ని రాంగ్ అనుకోవచ్చు, మరి రిమైనింగ్ వాళ్ళు వేసారంటే మరి వాళ్ళు కూడా వాళ్ళ పర్సెప్షన్ కూడా మీరు రాంగ్ అంటే కానీ కరెక్టే కదా. అదే నేను ఏమంటున్నా, సోనియా దగ్గర మంచి పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం అవతల వాళ్ళని మాట్లాడిస్తే తను మంచి కంటెస్టెంట్ అవుతుంది, బట్ అవతల వాళ్ళని మాట్లాడినది నామినేషన్ లో. అది ఒక్కటి దానికి మైనస్. అక్కడ ఇంకా బేబక్క దగ్గర నో ఆన్సర్. ఎందుకంటే నిజమే, ఇప్పుడు సోని ఒక్కటి నామినేట్ చేయలే. అక్కడ అభయ్ చేశాడు, పృథ్వీ చేశాడు, ఇంకెవరో పేర్లు కొంత ఐడియా లేదు కానీ చేశారు, చాలా మంది వాళ్ళే చేశారు. అందుకే ఈ రోజు ఆమె నామినేషన్ లో ఉంది, ఎలిమినేషన్ అయిపోయింది. వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యారు కాబట్టి నామినేట్ చేశారు కదా. సోనియా పాయింట్ కరెక్ట్, నేను ఒక్కదాన్ని ఫీల్ అవ్వలేదు, అలా అందరూ అలాగే ఫీల్ అయ్యారు అని చెప్పింది. అదే ప్రూవ్ అయింది. అలాగే మీరు బయటకు కూడా వెళ్ళారు. సో ఈ విషయంలో అయితే ఖచ్చితంగా బేబక్క వెళ్ళిపోయిందంటే తన మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయింది. కొంతవరకు అయితే ఆడియన్స్ ని అటెన్షన్ గ్రాప్ చేయలేకపోయింది. నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోను, మాట్లాడుతున్న టైం అది కాదు. నబిల్ ని నీ దగ్గర ఇంకా ఎక్స్పెక్ట్ చేసే మీరు మాట్లాడట్లేదు, మీ వాయిస్ రైజ్ చేయట్లేదు అంటుంది అని నామినేట్ చేసింది. ఈమెనే వాయిస్ రైజ్ చేయలేదు కదా. ఈమెకు అన్యాయం జరుగుతుంటే ఏది ఆ క్లాన్ సెలెక్ట్ చేసుకున్న టైంలో ఈమెకే జరగలేదు. ఈమెనే అక్కడ వాయిస్ రేసుకుంటే ఈమె ఇంకొకరికి చెప్పడం ఏంది, మీరు వాయిస్ రేజ్ చేయాలని చెప్పి నబిల్కి చెప్పడం ఏంది. మళ్ళీ ఏమంటుంది ఈ రోజు వెళ్ళిపోయేటప్పుడు, బిగ్ బాస్ అనేది 1 day లో డిసైడ్ చేసేది కాదు కదా సార్, 100 రోజులు ఎందుకు ఉంది అంటుంది. 100 రోజులు ఉంది, మీరు ఏంటో మీరు ప్రూవ్ చేసుకోవడానికి. మీరు ఒక హౌస్ లో ఉంటే కనుక ఇప్పుడు మీరు 1 day బయటకు వచ్చారా లేదా? మీరు 100 రోజులు ఉన్నారు అక్కడ. ప్రతి డే మీకు ఇంపార్టెంట్. జస్ట్ 1 episode చాలు విన్ అవ్వడానికి. 100 రోజులు అవసరం లేదు, జస్ట్ 1 episode. ఆ ఒక్క 1 episode కౌశల్ని విన్నర్ చేయించింది. ఆ 1 episode పల్లవి ప్రశాంత్ని విన్ చేయించింది. ఓకే, ఖచ్చితంగా 1 episode చాలు ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసుకోనికి. 100 రోజులు అవసరం లేదు. అది బేబక్కకి అర్థం కాలేదు, ఆలోపు బయటకు వెళ్ళిపోయింది. ఓకే, ఫైనల్ గా
హవెవర్ బేబక్క గారు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఉన్నంతలో అయితే ఎంటర్టైన్ చేస్తారని అనుకుంటున్నా. నేను ఓన్లీ పాయింట్స్ ప్రకారమే చెప్పాను తప్ప ఎవరిని అంటే ఏది కించపరచడం కాదు. అండ్ సోనియా వర్సెస్ విష్ణుప్రియ, ఇది నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అవ్వబోతుంది. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయిపోతుంది. ఇది ఇంకా ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి నాకు తెలిసి ఒక గ్రూప్ 2 గ్రూపులు కాకుండా 3 లేదా 4 గ్రూపులు అయ్యే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. ఒక 10 వీక్స్ వరకు అయితే, అంటే మాక్సిమం 10 వీక్స్ వరకు చాలా మంది ఉంటారు కాబట్టి 10 వీక్స్ వరకు కనీసం ఒక 3 గ్రూపులు అయితే డివైడ్ అయ్యేలాగానే ఉన్నాయి. నిఖిల్ గ్రూప్ ఒకటి, యష్మి గ్రూప్ ఒకటి, సోనియా గ్రూప్ ఒకటి అని నాకు తెలిసి ఇలా డివైడ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఖచ్చితంగా అదైతే ఆ పాసిబిలిటీ ఉంది. ఎవరికి పడట్లేదు. విష్ణుప్రియ, సోనియా నుంచి అయితే మనం నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రేపు నామినేషన్ ప్రోమో కూడా చూపించాడు. నేనేమనుకుంటున్నా అంటే లాస్ట్ నామినేషన్ లో యష్మి అండ్ నైనిక, నిఖిల్ వీళ్ళు ముగ్గురు లేరు కాబట్టి వాళ్ళ పాయింట్స్ ఎంతో కొంత ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళ రిమైనింగ్ హౌస్ మేట్స్ టార్గెట్ వీళ్ళే అవుతారు. ఎస్పెషల్లీ నిఖిల్ అవుతాడు. ఎందుకంటే నిఖిల్ గురించి కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పింది బేబక్క, కాబట్టి ఖచ్చితంగా దాన్ని టార్గెట్ చేసి నిఖిల్ ని ఖచ్చితంగా నామినేషన్ లోకి ఖచ్చితంగా తీసుకొస్తారు. రేపు నిఖిల్ టార్గెట్ అవుతారు చాలా మందికి. చూడాలి, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది రేపు అయితే నామినేషన్స్. అలాగే విష్ణుప్రియ వర్సెస్ సోనియా కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అలాగే కిరాక్ సీత వర్సెస్ అబ్బాయి కూడా బాగా వెళ్తుంది. నేనేమనుకుంటున్నా అంటే మణికంఠ వర్సెస్ యష్మి, మణికంఠ వర్సెస్ అలాగే నైనిక, వీళ్ళ మధ్య కూడా కొంచెం ఎక్కువ కాన్వర్సేషన్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి, రేపైతే ఇంట్రెస్టింగ్ గా జరిగే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయి. ఇంకా నేను మరీ అని చెప్పలేనండి పాయింట్ టు పాయింట్. అందులో పెద్ద ఏం లేదు. ఎపిసోడ్ అయితే పెద్దగా ఏమీ లేదు. నిన్న ఏం లేదు, ఈ రోజు ఏం లేదు. నాకు తెలిసి నాగార్జున గారు ఏదో వేరే బిజీ షెడ్యూల్ ఉన్నట్టుంది. ఏదో అంటే తొందర అయిపోవాలనిపించింది. ఎందుకంటే ఆ జంతువులకు సంబంధించి అది వేసాడు కదా, ఆ ట్యాగులు ఇచ్చారు చూసారు కదా, అక్కడనే మీకు అర్థమైపోయింది. అబ్బాయి ఎక్స్ప్రెషన్ అడగలేదు, పేరెంట్ ఎక్స్ప్రెషన్ అడగలేదు, ఎవరి ఎక్స్ప్రెషన్ పెద్దగా అడగలేదు. తొందర ముగించాలి అనే ఉద్దేశంతో ముగించాలి తప్ప ఎక్కడ కూడా అంత ఇంటెన్షన్ చూపించలేదు. చెయ్యాలి, వాళ్ళ మధ్య పుల్లలు పెట్టాలనే ఉద్దేశంతో చేశారు. అది కూడా తొందర చేశారు. దానివల్ల ఏదైనా కంటెంట్ వస్తుందని కూడా ఎలాగో వస్తుంది. ఇప్పుడు ఆ ట్యాగులతో కూడా వాళ్ళు నామినేట్ చేసుకుంటారు కాబట్టి ఓకే. బట్ ఇక్కడ నాకు బాగా నచ్చింది అంటే శేఖర్ భాష అంత స్పాంటేనియస్ గా, అదేంటి సెల్ఫిష్ అంటే చేపల అమ్మకం అని, అలాగే చీరాకు నాగమణి కంటే నువ్వే సింగిల్ గా ఉండి చీరాకు అనేలాగా బిహేవ్ చేస్తామని. సో ఆ స్పాంటేనియస్ గా శేఖర్ భాష అయితే నెక్స్ట్ లెవెల్ పంచెస్ అయితే ఇస్తున్నాడు. మంచిగా ఉంది. అంటే అది క్రింజ్ కాదు, ఎవరైనా యాక్సెప్ట్ చేసే విధంగా ఉంది. అంత బాగా చెప్తున్నాడు ఆయన. అతను అసలు 18 అవర్స్ వచ్చినాయంటే నేను ఏమనుకున్నాను కానీ పర్ఫెక్ట్. శేఖర్ భాష అయితే మంచి ఎంటర్టైనర్. ఈ ఉన్న దాంట్లో కల్లా ఎంటర్టైనర్ ఎవరంటే అతనే. అంత బాగుంది. ఎవరినైనా అవతల వాళ్ళ వ్యక్తిని హట్ అవ్వకుండా కూడా అతను పనిచేసి ఇస్తున్నాడు. కొంతవరకు అయితే బాగుంది. అది నాకు శేఖర్ భాషలో అది బాగా నచ్చింది. తనైతే కొంతవరకు అయితే ఎంటర్టైన్మెంట్ ట్రై చేశాడు. ఇంకా రిమైనింగ్ అంతా అదే స్టార్ మహిళా ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి టాస్క్లే ఇందులో పెట్టాడు. ఇది అన్ని మారుతున్నాయండి. ఉల్టా పల్టా అంటున్నారు, ఇన్ఫినిటీ అంటున్నారు, కానీ ఈ సండే వచ్చే ఈ టాస్క్లు అయితే అసలు మారట్లేదు. అవి ఓకే ఎందుకులేండి, కానీ ఓవరాల్ గా అయితే యావరేజ్ గా ఉంది. రేపు ఎపిసోడ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అండి. ఈ వీడియో కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.